వాళ్ళెవరు నా జాగా అమ్ముకోనికి? ఎవరు వాళ్ళు? ఎవరిని అడిగి అమ్ముతున్నారు? ఏ రైతులను అడిగిర్రు? ఏ ఊరోళ్ళని అడిగిర్రు? ఎవరిని అడిగిర్రు? ఏ పెద్దలను అడిగిర్రు? మీ దగ్గర ఏ రకాల అది వనమూలికలు ఉంటాయి ఇక్కడ? ఏ దొరికి ప్రతి ఒక్కటి ఉన్నది మనకు. మర్రి ఉన్నది, ఊసిరు ఉన్నది, తెల్లుసిరు ఉన్నది, నల్లుసిరు ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి, ఈ అడవికి, ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మొత్తం సకల వనరుల సంపద ఏదైతే ఉందో ఈ సంపద అంతా పోయి ఆఖరికి ఏం మిగులుతుంది అంటే విషం మిగులుతుంది ఇక్కడ. హే గైస్, హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీలో ఎంతమందికి తెలుసు మన తెలంగాణలో ఉన్న ఒక ఫారెస్ట్ అయితే మొత్తానికి నేలమట్టం చేసేస్తున్నారని చెప్పేసి. సో ఈ అడవి విస్తీర్ణం వచ్చేసి 2900 ఎకరాలకు పైగానే ఉంది. 12 లక్షలకు పైగానే చెట్లు ఉన్నాయన్నమాట. ఈ అడవి ఎక్కడనో కాదు, మన హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న దామగుండం అనమాట. సో ఇది పూడూరు మండలంలో ఉంది. ఈ అడవి కోసం అయితే అక్కడున్న ప్రజలు, జర్నలిస్టులు, ఇంకా పర్యావరణవేత్తలు చాలా సంవత్సరాలుగా అయితే పోరాటం అయితే చేస్తున్నారు. ఎందుకోసం అని చెప్పేసి ఇంతమంది ప్రజలు అయితే దాని మీద పోరాటం చేస్తున్నారు అంటే, కేంద్ర ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఐక్యం అయ్యి ఫారెస్ట్ ని మొత్తం నేలమట్టం చేసేసి రాడర్ అనే ఒక ప్రాజెక్ట్ ని అక్కడ ఏర్పాటు చేయాలంటే అని అనుకుంటుంది. సో ఆ రాడర్ అక్కడ పడితే మాత్రం అక్కడ ఉన్న ప్రజలకు, అక్కడ ఉన్న జంతువులకు రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ఇంతమంది అయితే దానికోసం అయితే పోరాటం అయితే చేస్తున్నారు. సో ఈ రోజు అక్కడ ఆ దామగుండం అనే ప్రాంతంలో బహుజన బతుకమ్మ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే నిర్వహించారనమాట. సో ఈరోజు మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మొత్తం అయితే అది కవర్ అయితే చేద్దాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో అయితే మాకైతే తెలపండి. అక్కడ బహుజన బతుకమ్మ అని కనిపిస్తుందా? ఇప్పుడైతే మనం దామగుండ ఎంట్రీస్ కాడ అయితే ఉన్నాం. సో ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తుంది ఈ దారి. ఇది పూడూరు గ్రామం అనమాట. ఇక్కడున్న ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న విలేజ్ ఇదే పూడూరు గ్రామము. పూడూరు ఇది అక్కడ నుంచి వస్తున్నాయి స్పెషల్ బస్సెస్ ఈ రెండు. ఆ ఫారెస్ట్ నమ్ముకొని ఈ విలేజ్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ నుంచి టెంపుల్ రూట్ అయితే స్టార్ట్ అయిపోయింది మనకు. ఈ ఫారెస్ట్ని ఎట్లా కొట్టైపోతే అవుతుందన్నా మీకు నాకు అర్థమైతే లేదు. చెప్పు మై బ్రో, ఏం మాట్లాడవు? అగో అది చూడు, ఆవు చూడు ఎంత మంచిగా వస్తుందో. క్లైమేట్ చూడండి అసలు ఎంత చల్లగా ఉందో, చల్ల గాలి వస్తుంది. అగో ఆవు కూడా పలికింది, సత్యం పలికింది. ఒక్కసారి మీదికెళ్ళి చూడండి ఫారెస్ట్ ఎట్లుందో. ఇగో పెద్ద ఫారెస్ట్. సరే నా బ్యాక్ సైడ్ చూడండి, ఇగో బస్సు కూడా వస్తుంది. బస్సు వస్తుంది చూడండి, ఇక కనిపించిందా? సో అక్కడ నుంచి అయితే బస్సులు అయితే వస్తున్నాయి. సేమ్ కలర్ టీ షర్ట్, సేమ్ పిచ్ బ్రో. అట్లా అనమాట. అనుకోకుండా వేసుకొచ్చినాము, అనుకున్నాంలే, అనుకొని వేసుకొచ్చుకున్నాం. వీడు ఫస్ట్ రెడ్ వేసుకొచ్చిండు, ఏ షర్ట్ వేసుకున్నారా అని ఆయన షర్ట్ వేసుకోలే, టీ షర్ట్ వేసుకున్నాను. సార్ మనతో కూడా సేమ్ ఒకటే, ఇద్దరం ఒకటేసారి కొన్నాం కదా అని చెప్పి. సండే కదా ఈరోజు. ఇది చూడండి అన్నాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు ఏదా చూసారా? ఈ ఒక్కరోజు క్రికెట్ ఆడకపోతే అక్కడ దామగుండం ఫారెస్ట్ కాడికి రావచ్చు కదా టెంపుల్ కాడికి. హాయ్ బ్రో, హాయ్ పూరి. పార్కింగ్ చూడు ఎంత దూరం ఉందో. ఫారెస్ట్లో కూడా చెక్కింగ్, హెల్మెట్ పెట్టుకుంటారు మా వాడు. అన్నీ ఇక్కడనే పార్క్ చేస్తారు. సో పార్కింగ్ వచ్చేసి ఇక్కడ అనమాట. పార్కింగ్ ఇక్కడ ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడైతే పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే అక్కడ పెట్టిరు, ఇక్కడ డౌన్ ఉంటుంది ఈజీగా. ఇంత దూరంలో పార్కింగ్ చేసారు. నాకు తెలిసి అక్కడ అంతా గుట్టలు ఉన్నాయి కాబట్టి అక్కడ పార్కింగ్ స్పేస్ లేదు కాబట్టి ఇక్కడనే పెట్టి ఉండొచ్చు మేబీ. పార్కింగ్ చూడండి అంత దూరంలో ఉంది. మీకు మైక్ సౌండ్లు వినిపిస్తున్నాయా? ఇక్కడ డీజే సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇగో చూడు, ఇక ఫారెస్ట్ అంతా ఎట్లుందో. ఇంకా కిందికి పోవాలి మనం, డౌన్లోకి అయితే పోవాలి. మనం ప్రస్తుతం అయితే డౌన్కి వెళ్తున్నాం, కిందికి అంటే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనం చుట్టూ చూసుకోవచ్చు ఎంత డీప్ ఫారెస్ట్ ఉందో చూసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మీరు హిల్ చూసుకోవచ్చు, ఎన్ని ట్రీస్ ఉన్నాయో, ఎంత డీప్ ఫారెస్ట్ చూడండి.
ఎన్ని యానిమల్స్కి ఇది షెల్టర్గా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. సో ఎన్ని ట్రీస్ ఉన్నాయి చూడండి, అంటే ఎంత డీప్ ఫారెస్ట్ ఉందో చూడండి. దాదాపు ఈ ఫారెస్ట్ అయితే 2900 ఎకర్స్ అయితే ఉందన్నమాట. సో 12 lakh ప్లస్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. టెంపుల్ నియర్కి అయితే వచ్చేసాము. దామగుండం అనమాట. సో మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఈ కింద అక్కడ మీకు పైన కనిపిస్తుందా, ఇక్కడ మీకు అక్కడ టెంపుల్ కనిపిస్తుందా? సో ఇక్కడ నుంచి డీజే సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి. దామగుండం సేవ్ చేసుకోవడానికి పాటలు ఉంటాయి కదా, సో అట్లాంటి పాటలు కూడా వినిపిస్తున్నాయి మనకి ఇక్కడ. సెకండ్ టైం మేము ఇక్కడికి విజిట్ చేయడము. ఆల్రెడీ ఫుల్ హిస్టరీ మొత్తము లాస్ట్ టైం వీడియోలో చెప్పినాము. సో ఇది మేము సెకండ్ టైం ఇక్కడ విజిట్ చేయడం. మేము ఈ ఫారెస్ట్ కోసం అయితే వచ్చినాము. టెంపుల్ అనమాట దామగుండం. ఇది గుండము. సో అక్కడ శివుడు ఉంటారు, శివునికి అభిషేకం కూడా చేపిస్తారు. ఈ గుండంలోకి వెళ్ళి స్నానం, నీరు తీసుకెళ్ళి వెళ్ళి కొంతమంది అయితే వెళ్ళి గుండంలో శివునికి స్నానం చేపిస్తున్నారు. అక్కడ లింగం ఉంటుంది. అన్న చెప్తుండ్రు. ఈ గుండంలో స్నానం చేస్తే యమగండం నుంచి తప్పించబడతామని చెప్పేసి. సో అక్కడ లింగం ఉంది కదా, లింగానికి అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాం. గార్డెన్ చూడదు, స్కిడ్ అవుతుంది. కనిపించిందా? ఇక్కడ లింగం ఉందన్నమాట. ఇక్కడ ఉన్న లింగాన్ని ప్రతిష్ఠించింది అయితే స్వయంగా శ్రీరామచంద్ర ప్రభు. మయ్య అయితే అభిషేకాన్ని అయితే వాటర్ తీసుకొని వస్తున్నాం. అట్లా తీసుకొని రావాలన్నమాట. అట్లా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న లింగానికి అయితే అభిషేకం అయితే చేయాలి. సో ఇలాగ అభిషేకం చేస్తే యమగండం నుంచి తప్పించబడతారని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం. సో ఒకసారి ఇక్కడ అంతా చూసుకొని ఎంతమంది ఉన్నారు. ఇలా అభిషేకం కూడా చేస్తారు. సో అభిషేకం అయితే కంప్లీట్ అయింది. ఒకసారి అయితే మొత్తం అయితే చూసుకుందాం పదండి. మొత్తం ఫారెస్ట్ అంతా ఒకసారి చూసుకుందాం పదండి. నెవి అనేది సముద్రంలో కొట్లాడేది, ఆ సముద్రాన్ని గుంజుతుంది. ఆ సముద్రం టవర్ గుంజాలంటే ఎంత ఎత్తున వేయాలి. ఆ ఎత్తు కొరకు ఇది మొత్తం కూడా నాశనం అయిపోతుంది. ఒక్క చెట్టు కొట్టేది అనుకో వాళ్ళు మమ్మల్ని ఏం పారముట్టుంది. అందుకే మనము తెలంగాణలో కొట్లాడి ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నామో, మన పూడూరు మన వికారాబాద్ జిల్లాలో కొట్లాడి అట్లా మన దామగుండాన్ని కాపాడుకోవాలి, మన అడవిని కాపాడుకోవాలి. ఒక్క చెట్టు నరకనియొద్దు. ఆ నెవి ర్యాండర్ ఎవరున్నారో తరిమి కొట్టాలి వాళ్ళను. వాళ్ళు ఏమైనా సరే మనమంతా ఏకం కావాలి తెలంగాణలో. ఒక్కటే పిలుపు. నేను ఒక గరీబ్ రైతును, నేను కానీ కాకపోతే ఏమున్నదంటే మన తెలంగాణ రైతులము, తెలంగాణలము, ఆయన్న ఈ అన్న, ఆ పార్టీ ఈ పార్టీ ఏమీ లేదు. అందరం ఒక్కటి కావాలి. ఒక్కటయ్యి మనం అందరం వాళ్ళను దరిమి కొట్టి మనం సాధించుకోవాలి. ఆ చుట్టూ చూసుకోవచ్చు, ఇదే మొత్తం ఫారెస్ట్ అనమాట. చూడండి నా బ్యాక్ సైడ్ చూడండి, నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కొండల హిల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఇంత డీప్ ఫారెస్ట్ అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ప్రజలు అయితే చాలామంది వచ్చారు. అంటే గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు, ఇంకా సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి, ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుంచి అయితే చాలామంది అయితే వచ్చారు. సో ఇక్కడ వీళ్ళైతే ట్రావెల్స్ కూడా, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందంట. ఇక్కడ ఉన్న ట్రీస్ చూడండి మీరు, అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. కొన్ని 1000 years ట్రీస్ కావచ్చు ఇవి. చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి. మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం కదా, అంటే ఇక్కడ మునులు, స్వామీజీలు కూడా తపస్సు చేశారంట. సో అన్న వాళ్ళు కూడా ఉన్నాయంట ఇక్కడ. సో దీని గురించి అంటే ప్రొటెస్ట్ ఇప్పటి నుంచి కాదనమాట, ఒక గత 60 years నుంచి అయితే ఇక్కడ ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది. సో పర్యావరణవేత్తలు కానీ, ఎకనామిస్ట్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, ఇంకా గ్రామస్తులు కానీ, ఇంకా జర్నలిస్ట్ కానీ చాలామంది అయితే ఒక 60 years అయితే పోరాడుతున్నారు. సో ఇప్పుడైతే ఫైనల్గా అంటే తుది దశకు అయితే వచ్చిందని అయితే చెప్పవచ్చు మనము. సో మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా ఎంత డీప్ ఉందో ఫారెస్ట్ అయితే. కొంచెం ఇంకా మనం లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం. చూడండి గాయస్, ఒకసారి ట్రీస్ చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. నాకు తెలిసి మ్యాక్సిమం ఇయర్స్ 1000 years అయితే ఉండొచ్చు ఒక్కొక్క ట్రీస్. ఇది చాలా అంటే చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. అప్పుడు మునులు తపస్సు చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అంత ఎంత పీస్ఫుల్ ఉంటుంది, ఎంత దండకారణం అయితే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. అంత పీస్ఫుల్గా అయితే చూడండి.
డీప్ అండ్ డీప్ ఫారెస్ట్ మొత్తం. ఇంత పెద్ద ఫారెస్ట్ని అసలు ప్రభుత్వానికైనా సరే, రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే, కేంద్ర ప్రభుత్వానికైనా సరే అసలు ఎట్లా మనసు ఒప్పిందో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చూస్తున్నారు ఇంత పెద్ద ఫారెస్ట్, ఇన్ని ట్రీస్, ఇన్ని జంతువులకు ఆవాసం అయితే ఇది ఉంది కదా. సో దీనికోసం అయితే అందరూ పోరాడుతున్నాడు. సో మన వంతు మనం కూడా వీళ్ళకైతే సపోర్ట్ చేద్దాం, మన నేచర్ అయితే కాపాడుకుందాం. అక్కడ ఎంతమంది వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, కార్యక్రమం ఏంటి అని అంటే ఇక్కడైతే బతుకమ్మ ఆడతారు. ఇంకొక మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడ బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుంది. సో అదనమాట. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు అక్కడ ఉన్న మొత్తం వ్యూ అయితే చూపిస్తాను పదండి. 10 నిమిషాల్లో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. దయచేసి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా ఈ గుడి ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దామగుండం జేఎస్ తరపున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, ఎక్కడైనా బయట ఉన్న యూట్యూబర్లు కూడా దయచేసి ప్రాంగణంలోకి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు చేస్తున్న కార్యక్రమానికి మరి ఇప్పుడే వచ్చినటువంటి అక్క తులసిచంద్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి పూడూరు వాసులు చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క కార్యక్రమంలోకి పాల్గొనాల్సిందిగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ప్రకృతిని కాపాడటం కోసం, ఈ దామగుండ అడవిని కాపాడడం కోసం, రేపటి భవిష్యత్తులో మన పిల్లలకు ఆక్సిజన్ తులితం కాకుండా కాపాడే బాధ్యత మన ఒక్కరిది. కాబట్టి ఇక్కడిక్కడ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి సో ఇక్కడ మనకు ఈ ప్రొటెస్ట్కి అయితే ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఒకసారి చూసుకోండి. ఇప్పుడున్న మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈఎల్ఎఫ్ కడతారని పేపర్లో వచ్చింది. ఈఎల్ఎఫ్ అన్నది ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ. ఈ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అన్నది ఎట్లా అంటే తల్లి గర్భం దాల్చినప్పుడు తల్లి గర్భంలోంచి కూడా పోతుంది వేవ్, పోయి ఆ లోపల ఉన్న పిండానికి కూడా వినికిడి ప్రాబ్లం వస్తుంది. అదే కాకుండా జంతు జీవరాశులకు కూడా వినికిడి ప్రాబ్లం వస్తుంది. అయితే 2020లో మనం ఎప్పుడైతే పెళ్ళి వేసి డాక్యుమెంట్స్ అన్నీ తెప్పించుకున్నాం, అప్పటిదాకా ఎవరికి డాక్యుమెంట్స్ ఇవ్వలేవు. ఎంత కొట్లాడినా వీళ్ళు అసలు వదలకుండా ఎంబడబడ్డా ఒక్క పేపర్ లేదు మా దగ్గర. ఎప్పుడైతే కోర్టులు వేసినామో వాడు అఫిడవిట్ సబ్మిట్ చేసి వాళ్ళు పేపర్లు సబ్మిట్ చేయడం మొదలెట్టినప్పుడు మనకు అసలు సినిమా కనపడ్డది. వాళ్ళు ఏమంటారంటే మేము బిఎల్ఎఫ్ పెట్టుకున్నాం. బిఎల్ఎఫ్ అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వాడతారు కదా మ్యాన్ ప్యాక్, అది విహెచ్ఎఫ్, ఇది విఎల్ఎఫ్. అయితే వెరీ లో ఫ్రీక్వెన్సీ మీద లేదు, మీరు ఇంకా ఈఎల్ఎఫ్ మీద మాట్లాడు. ఎవరో మాట్లాడతారు భయ్. ఇప్పుడు ఊర్లో 10 మందికి ఈ సబ్జెక్ట్ చెప్తాం, ఎవరో అర్థం కాని వాళ్ళు ఇది వ్యతిరేకిస్తారు. ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు మా అడవిని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు ఫస్ట్. రెండోది ఏంటంటే మా లెక్క ప్రకారం 1,00,000 చెట్లు పైన కొడతాం అన్నది ఒక క్యాలిక్యులేషన్. ఏది కంపల్సరీ అఫారెస్టేషన్ అని ఒక చట్ట ప్రకారంగా ఒక లెక్కేస్తే మీరు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం 1,00,000 చెట్లు కొడతాం. మొన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి 1,93,000 చెట్లు కొడతామని ఒక మాట చెప్పింది. ఈ 1,93,000 చెట్లు ఏడగొడతావు నువ్వు? చెట్లు కొట్టినావు. చెట్లు వల్ల జరిగేది ఏంది? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదనా? అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉన్నారు. ఒక చెట్టు ఇట్లుంటుంది, ఒక బిల్డింగ్ ఇట్లుంటుంది. గాలి వచ్చినప్పుడు చెట్టు ఇట్లు వంగితే బిల్డింగ్ కడక్కుంటుంది. ఈ చెట్టు తీసేస్తే బిల్డింగ్ వంగుతుంది. సింపుల్గా వానలేండ్ నుంచి వస్తానే. ఇప్పుడు మన కర్ణాటక నుంచి వచ్చేది తెలంగాణ మనం వెస్ట్లో ఉన్నాం. మనకి కర్ణాటక నుంచి వచ్చే మాన్సూన్ అంతా ఇప్పుడు మనకి వికారాబాద్లోంచే ఎంటర్ అవుతుంది. ఈ చెట్లు ఇదంతా ఉండడం వల్లే వస్తుంది. నిన్న అని చెప్పేసి అంటారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? మేము చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్ ఎట్లా అంటే నేను ఉట్టని కాలం నుంచి దామగుండం ఉన్నది. దామనగుండాన కట్టించారు. వాళ్ళు కట్టించి బ్రాహ్మణులకు ఒప్పచెప్పారు. 25 ఎకరాలు మీద ఉన్నది భూమి. దీని మీద ఆ దామనగుండాన కట్టించి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు. నా పేరు రాములు, ఎస్ రాములు. 3,000 ఎకరాలు, దాదాపు 3,000 ఎకరాలు ఇదంతా. ఇదేమో చేస్తా అని చెప్పేసి కూల్చేస్తారు, నరికేస్తారు. వాళ్ళు మమ్మల్ని నరికేస్తే బేపికరు కదా. మాకు చాలా ఆయాసం అవుతున్నది. వాళ్ళు టవర్ వేయొద్దుడా, జాబులు ఇస్తుంటున్నారు. జాబులు మాకొద్దు, మాకు ఆలు రాయరావు, వీళ్ళు దిద్దరాదు. మీ పిల్లలకు జాబులు ఇస్తుంటున్నారు. మా పిల్లలు ఏం చేస్తారు? మా పిల్లలే మా పిల్లలే కుంటోళ్ళు అవుతారు. మాకు ఏరే ఊరికే, మా ఊరు ఇడిచిపెట్టి ఏరే ఊరికే, నా పిల్లల్ని ఇడిచిపెట్టి ఏరే పెళ్లి చేసుకోమంటే చేసుకుంటానా నేను? బతుకుదేరు ఎట్లా మరి మీకు? బతుకుదేరు ఏమింది? వాళ్ళెవరు నా జాగ అమ్ముకోనికి? ఎవరు వాళ్ళు? దామనగుండా కట్టింది 80 ఏళ్ళ నా వయసు నా పర్సన్ అమ్మంది. వీళ్ళు ఎవరిని అడిగి అమ్ముతున్నారు? ఏ రైతులను అడిగిర్రు?
ఏ ఊరోళ్ళని అడిగిర్రు, ఎవరిని అడిగిర్రు, ఏ పెద్దలని అడిగిర్రు. మీ దగ్గర ఏ రకాల అది వనమూలికలు ఉంటాయి ఇక్కడ? ఏ దొరుకుతాయి? ప్రతి ఒక్కటి ఉన్నది మనకు. మర్రి ఉన్నది, ఊసిరు ఉన్నది, తెల్లుసిరు ఉన్నది, నల్లుసిరు ఉన్నది, గురిగింజల చెట్లు ఉన్నాయి, మన ఇవి ఇంకేమి అవి అన్నీ ప్రతి ఒక్క చెట్టు ఉన్నది ఇక్కడ. చెట్టు ఇది లేదన్న నల్లాము ఉన్నది, ప్రతి ఒక్కటి ఉన్నది. ఏదులు ఉన్నాయి, సారంగులు ఉన్నాయి, గుడ్డేలుగులు ఉన్నాయి, మనవతులు ఉన్నాయి, సారంగులు అన్నీ, పందులు ఉన్నాయి. ఇటువంటి జనాలన్నీ ఎక్కడ పోవాలి? ఈ రాసులన్నీ ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈడికెళ్ళి ఆకాశం వేస్తాడు, ఈడికెళ్ళి మన యాడికి విశాఖపట్నం టవర్ వేస్తాడు. ఆ టవర్ గాలి తగిలితే ఆ పక్షులు ఏం కావాలి? ఏమై చచ్చిపోవాలి? ఆ పక్షులు ఎట్లా చావంగా మేమేమి చావాలి? ఇప్పుడు చుట్టూ బౌండరీ వేసుకుంటాడు, ఇళ్ళకి రావు. మా ఊళ్ళో కనీసం అంటే 1000 ఎకరాల దుర్లు ఉన్నాయి, 1000 ఎకరాల భూమిలో మేసేటి దుర్లు ఉన్నాయి. చుట్టూ ఎన్ని 40-50 ఊళ్ళయి. అవి అన్నీ ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? మా దూళ్ళు ఎక్కడ తావాలి? మా బలరు ఎక్కడ తావాలి? మా గోగలు ఎక్కడ తావాలి? మా మేకలు ఎక్కడ తావాలి? మా కోళ్ళు ఎక్కడ తావాలి? మేము ఎక్కడ తావాలి? ప్లేస్ ఇచ్చి మళ్ళీ ఇదే విధంగా చెట్లు పెంచుతా అని చెప్పేసి వేరే విధంగా ప్లేస్ కాదు. ఇటువంటి దామగుండం దొరకది. ఈ చెట్టు కట్టిందంటే నేను ఉత్తరి కాలంలో పెరిగింది, అంత చెట్టు పెరిగిస్తాడా? ఇప్పుడు మా తాత ఉన్నాడా? మా తాత కరోడపతి ఉండే, నేను బిచ్చగాడిని. మా తాతను లేపేయమని నేను కరోడపతిని అవుతా. మా సచిన తాతను లేపేయమని నేను కరోడపతిని అవుతా. ఇట్లా దామగుండం కట్టిస్తా అంటున్నాడు కదా. మా సచిన తాత కరోడపతి ఉండే, ఆయన లేపేయమని నేను దామగుండాన్ని విడిచిపెడతాం. ఎవరు లేపిస్తారు, ఎవరు కట్టిస్తారు? ఇటువంటి స్థలం దొరుకుతుందా? చూడ గుట్టలు ఎట్లా కనిపిస్తున్నాయి, ఆకాశం ఎట్లా కనిపిస్తుంది. వీడికి వచ్చి గుండంలో మునిగితే యమగుండం తప్పుతుందంట. అటువంటి పబ్లిక్ మేమంతా ఆసరపడి ఇన్నేళ్ళ సంది బతుకుతుంటే ఇవాళ నెవ్వి రాటర్ వేసి మేము సింగాలు వేస్తాము, అవి వేస్తాము, ఇవి వేస్తాము, జాబులు ఇచ్చి కోట్ల రూపాయలు తిని కోట్లు తిన్నారు వీళ్ళు, తినకలేరు. మరి 15వ తారీఖు నాడు దీన్ని స్టార్ట్ చేస్తారంట, శంకుస్థాపన చేస్తారు. ఆల్రెడీ మీ ఊరు దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లో వస్తుంటే వాళ్ళకి ఇల్లు ఇట్లా కట్టిస్తున్నారు. మరి దీన్ని మీరు వాళ్ళ స్వాగతం లేకపోతే వాళ్ళ ఇండ్లు వద్దు, వాళ్ళ డబ్బులు వద్దు, వాళ్ళు కట్టుడు వద్దు. వాళ్ళు ఇట్లా పొద్దుదాకా కట్టింది పొద్దుమికి వీకి పారదింతాం. వాడు మింటిని పెట్టని నెవ్విని పెట్టాయి. నెవ్వి నీళ్ళలో కొట్లాడుతుంది, మింటుడేమో గుట్టాల్లో కొట్లాడతాడు, అరిమేవుడేమో మీది మోటాల్లో కొట్లాడతాడు. అవన్నీ తెలుసు మాకు, అవన్నీ తెలుసు. కానీ ఎవడు తిన్నాడో వాడు ఒక్కరు లేడు. ఇంట్లో రూపాయలు తిన్నోడు లేడు మా ఊళ్ళో. రూపాయలు తిన్నోడు ఒక్కరు లేడు మా ఊరోడు. చేతులు లేపమని రూపాయలు తిన్నోళ్ళు ఎవడు తిన్నోళ్ళు లేపమని స్వచ్ఛందంగానే పోరాడతా అని చెప్పేసి మరి స్వచ్ఛంగా కాదు, ఇంతగానం పిలుపునిస్తే ఎందుకు అందరు రాలేదు? అందరు రాలేదంటే వేరే వాళ్ళకి ఎవరు భయపడుతున్నారు? మీరు వేరే వాళ్ళకి ఎవరికి భయం లేదు. ఈడ రూపాయలు తిని ఊరు తీర్మానం ఇచ్చినందుకు సగం మంది రూపాయలు తిన్నారు, వాళ్ళు భయపడుతున్నారు. మేము భయపడతలేము, వాళ్ళు లేనేలేరు. మేము ఎవరికి భయపడం. రేవంత్ రెడ్డి కాదు, ఎవరు మినిస్టర్ వచ్చినా భయపడం. ఎక్కడ భయపడం లేదు. ఆడు ఎవడు వచ్చినా మేము మంచిగా చేసుకుంటామంట అని మా సార్ని మేము గెలిపిస్తే మా గుద్దల కట్ట పెట్టినట్టు ఇక్కడ పెద్ద దిగ కొడతాడంట. ఇలా కాదు, రేపు కాదు, ఎవడు వాడు మా సార్ మంచి మా దిక్కున్నాడు, మా సార్ అంటే మేము మంచిగా చేసి ఇక్కడ ఓటు చేసుకుని గెలిపిస్తే ఇప్పుడు లేదు. ఈ గుట్ట అమ్ముతాడంట, వికారాబాద్ పూర్తి లేకుండా నాశనం చేస్తాడు. అందుకొరకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత 3 నదుల కలయిక, 3 నదుల స్థావరం ఇది. 3 నదులు ఇక్కడి నుంచి పారి అంతర్వాహిని ద్వారా పోయి అక్కడ మూసి నుంచి కృష్ణ, ఆ రకంగా సముద్రాల్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. నేను కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ఆ పారేటువంటి ఏరులో భాగంగానే ఉన్నటువంటి బిడ్డను. ఎందుకంటే ఆలేరులో పుట్టినటువంటి మేము, మా ఊరికి ఉన్నటువంటి ఊరు పొంటే ఉన్నటువంటి పెదవాగు చక్కగా మూసిలో కలిసి మూసి నుంచి కృష్ణా నదిలో కలుస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడి నుంచి మొదలైనటువంటి అన్నీ కూడా అంటే ఈ పరివాహక ప్రాంతానికి ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి, ఈ అడవికి, ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మొత్తం సకల వనరుల సంపద ఏదైతే ఉందో ఈ సంపద అంతా పోయి ఆఖరికి ఏం మిగులుతుంది అంటే విషం మిగులుతుంది. ఇక్కడ విషంతో ప్రజలకు న్యాయమా, విషంతో ప్రజలకు నష్టమా, లాభమా అనేది ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి
అవసరం అయితే ఉన్నది. నిజంగా ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వాలైతే ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవు. ఇక్కడ ఒక జేఏసీ ఉంది, దామగుండం జేఏసీ ఫామ్ అయింది, ఇక్కడ బహుజన బతుకమ్మ ఉంది, ఇక్కడ వివిధ రకాల వ్యక్తులుగా, శక్తులుగా, ప్రజా సంఘాలుగా అందరూ కూడా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరూ కూడా తరలి వచ్చినటువంటి మిత్రులందరికీ బహుజన బతుకమ్మ జేఏసీ తరఫున, దామగుండం జేఏసీ తరఫున, బహుజన బతుకమ్మ తరఫున మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు. అందరము కలిసి ఐక్యంగా ముందుకు పోతేనే, ఇది నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఎవరికో క్రెడిట్ రావడం కోసమో, లేకపోతే ఎవరి స్వలాభం కోసమో, ఎవరికో పేరు రావాలనే దానికోసమో ఎవరు ఇక్కడ తాపత్రయపడట్లేదు. అట్లా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసుకొని ఇక్కడ ఐక్యతను భగ్నం కలిగించే విధంగా ఎవరం కూడా ఇలాంటి చర్యలు చేపట్టరాదు. దయచేసి అందరము కలిసి ఐక్యంగా ఈ అడవిని కాపాడుకుందాం, దామగుండం అడవిని కాపాడుకుందాం. ఈ గుడి చుట్టూరా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని ఇదంతటినీ మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని అయితే మేము భావిస్తున్నాం. ఇప్పుడైతే మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ చేసిన ఎన్ఐసి చూసారు కదా. సో ప్రస్తుతం అయితే ప్రోగ్రామ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే వచ్చిన వాళ్ళు అయితే స్పీచెస్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది. సో మనం లాంగ్ వెళ్ళాలి కాబట్టి మనం అయితే ముందే వచ్చేసాం. ఈ వీడియోని అయితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. సో నేచర్ని అయితే మనం అందరం కలిసి అయితే రక్షించుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక కొత్త వీడియో అయితే తప్పకుండా మీ ముందరికి వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి. బాయ్.